నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. సార్, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గారు మళ్ళీ వార్తల్లో నిలబడ్డారు. సో ఏదైతే బోరుగడ్డ అనిల్ గారిని అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన తర్వాత ఒక వీడియో అనేది బయటికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఉమ్, గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించి మాట్లాడిన తర్వాత ఇప్పుడు బెయిల్ విషయానికి వచ్చినట్లయితే ఇదే బోరుగడ్డ అనిల్ గారు ఏదైతే బెయిల్ విషయం కొంచెం పొడిగించండి అన్నట్టు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా హైకోర్టులో ఆయనకి పెద్ద ఉమ్, షాకే తగిలింది అని అనుకోవచ్చు. సో దాని సంగతి ఏం ఉమ్. చెప్తారు సార్ మీరు? బోరుగడ్డ అనే గారికి మేబీ నాకు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కొట్టారని అంటున్నారు. సో ఇలా ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ, గట్టిగా అయి ఉండొద్దు అనుకుంటున్నాను. అయ్యింది ఓకే. కాబట్టే ఇప్పుడు తత్వం బోధపడింది. నెక్స్ట్ ఇదే బోరుగడ్డ అనిల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఊహనమనండి, గంట టైం ఇవ్వండి, అబ్బా కొడుకు నిద్రని లేపేస్తాం. ఇదే అవును. బాడీ లాంగ్వేజ్. మరి ఇప్పుడు ఏమయ్యే మాటకి ఆ? గారు అని అన్నారు. ఇప్పుడు అప్పుడు గారు పైగా ఒక దళితుడిని ముందు దళితుడు అని గుర్తులేదా? అంటే చూడండి, వీళ్ళ వరకు వచ్చేసరికి క్యాస్ట్ ను అడ్డు పెట్టుకొని అంటే అందరినీ అవమానపరిచేలాగా మాట్లాడుతున్నారు. అవును. మరి వాళ్ళకి మాట్లాడినప్పుడు ఈయన దళితుడని గుర్తులేదా? కదా. ఓకే. ఇప్పుడు రాజేష్ మహాశయ లాంటి వాళ్ళు నిజంగా గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే జోగి రమేష్ గారు పార్టీ ఆఫీస్ మీద అటాక్ అయినప్పుడు లేదు, ఆ? విచ్చలవిడిగా మాట్లాడినప్పుడు లేదు. కొడుకు అరెస్ట్ అయ్యేసరికి ఇప్పుడు దళితులను గుర్తొచ్చింది ఆయనకి. గౌరవ సామాజిక వర్గం. దళితుడంటే ఇంకా ఆ, ఇప్పుడు ఇంకా పేదవాడు ఆయన, లేకపోతే తిండికి లేనివాడా? లేదు. మాజీ మంత్రి కదా. ఇంకా ఇప్పుడు దళితులను చెప్పుకోవడం వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే క్యాస్ట్ ను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం. మరి ఓకే. ఇదే బోరుగొడ్డ అడిగి ఆల్రెడీ బెయిల్ అప్లై చేసినా కూడా కనీసం తిరస్కరించారో హైకోర్టు రిజెక్ట్ చేసిందంట బెయిల్ సంబంధించి కూడా. రిజెక్ట్ ఉమ్. చేసిన తర్వాత కూడా మీరు వద్దు, మీకు ఇప్పటికే అవకాశం ఇచ్చాము, మీరు మర్యాదగా మీ బెయిల్ రద్దు చేస్తున్నాం అనుకోండి అన్నా కూడా రాలేదు. కోర్టు ఏం ఆదేశించింది, మీరు ఎక్కడైనా దూరాన ఉన్నా అప్పటికి వాళ్ళ తరపు లాయర్ అన్నారట, లేదండి చికిత్స ఏదో తీసుకుంటున్నారు, దానివల్ల చెన్నైలో ఉన్నారు అని అంటే, చెన్నైలో ఉన్నా కూడా ఫ్లైట్ లో అయినా ఇమీడియట్ గా రావాల్సిందే అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓకే. మీరేమి తప్పు చేయకపోతే ఎందుకు బెయిల్, మీకు అవును. ఎందుకు కావాలి ప్రాబ్లం? మరి ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఇచ్చింది, బెయిల్ టైం ముగిసింది, అయినా ఇంకా చేరలేదు అంటే వాళ్ళని చర్యలు తీసుకోకూడదా? తీసుకుంటే కక్ష సాధింప. ఓకే. ఏం ధర్మం సార్ ఇది? రావచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే బెయిల్ వచ్చే వరకు ఆయన 52 రోజులు లోపల ఉన్నాడుగా. ఒక అవును. మాజీ ముఖ్యమంత్రి 14 ఏళ్ళు అప్పటికే చేసిన వ్యక్తి. మరి ఈయన ఇన్ని మాట్లాడి నోటుకొచ్చినట్లు ప్రేలాపన పేయి ఈ రోజు నాకు ఇబ్బందిగా ఉంది, నాకు నేను ఒక దళితుడిని, నాకు ప్రాణహాని ఉంది, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇప్పుడు కారు గుర్తొచ్చిందా? ఒకప్పుడు సింగిల్ అది, అబ్బా కొడుకుంది ఏది చూసి నా తల్లికి, అప్పుడు నీకు తల్లి ఉందని గుర్తులేదు? అప్పుడు అవును. లోకేష్ తల్లి తల్లి కాదా? నీ తల్లే తల్లే. చూడండి, అంటే ఇలాంటి మాట్లాడితే అరే కష్టంలో ఉన్నప్పుడు ఎందుకు వాడికి అన్ని పాపం అంటారు, ఫోన్ లేదా అంటారు చాలా మంది. అవును. ఇప్పుడు నీ కష్టం ఉంటేనే కష్టం, ఎదుటి వాళ్ళ కష్టం కష్టం కాదు. సార్, ఈ రకంగా చూడండి. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఒకటి ఏదైతే ఆ ఆ, శ్రీకృష్ణ ఏదో అప్పుడు ఎక్కడ అనంతపురం వెళ్ళి అరే పరిటాల శ్రీరామ్ అనే చెప్పిన వ్యక్తిలో వీళ్ళందరూ గనక మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 5 ఇయర్స్ అని ఇప్పుడు 5 ఇయర్స్ ఇద్దరు గనక కంపేర్ చేసినట్లయితే ఆ శ్రీకృష్ణ సాయికృష్ణ అనే వ్యక్తి అప్పుడు ఎలా మాట్లాడారు, పరిటాల శ్రీరామ్ తొడగొట్టి నెక్స్ట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడుస్తూ ఒక వీడియో పెట్టి మీరు నాలాగా మీరు పెట్టాడు. కాకండి, చదువుకోండి, ఈవెన్ ఇంకా లైఫ్ అనేది ఇది ఒక్కటే కాదు, రాజకీయం కాదు, ఇంకా చాలా ఏడుస్తూ చెప్పడం జరిగింది. మీరు ఎక్కడికి వెళ్ళిన పాస్పోర్ట్ రూపంలో మీ మీద కేసులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయని ఏడుస్తూ చెప్పడం ఒకటి. నెక్స్ట్ చెప్పాడు. ఇంకొకటి బోరగడ్డ అనిల్ గారు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇప్పుడు ఏడుస్తూ నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అని వీడియో కూడా మనం పెట్టడం జరిగింది. సో అవును. ఈ బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే రాజకీయ నాయకుల్ని ఎవరిని నమ్మినా కానీ మిమ్మల్ని ఎవరు మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు. మీరు ఇలా ఎవరన్నా ఉమ్. ఇలా మాట్లాడితే ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు సార్ అందరికి, ఏ పార్టీ నాయకులకైనా. ఏ పార్టీ నాయకుడు క్లాసికల్ కాదు,
దాన్ని ఏమన్నానంటే భయానకమైన ఎగ్జాంపుల్ ఇది, క్లాసికల్ ఎగ్జాంపుల్ కూడా కాదు. ఎందుకంటే ఓకే. ఇదే మహానాడుకు సంబంధించి ఒక కుర్రోడు చాలా చాకచక్యంగా మాట్లాడాడు. దాని పేరు అబ్బాయి కొద్ది గుడివాడు. బాగా దర్శి. మాట్లాడుతూ ఆ? దర్శి. ఎవరు? టీడీపీ సంబంధించిన వ్యక్తే కదా. దర్శి. 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 తను వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి మీద చలోక్తులు అవాకులు చెప్పే టైంకి వెంటనే బాబు గారు మైక్ తీసుకుని, తమ్ముడు వాడి గురించి మాట్లాడకమ్మా, అవేం మాట్లాడుకో, ఇక్కడ అది కాదంటే, అది కాదు బాబు, అదేం మాట్లాడుకో, ఇక్కడ మన పార్టీ యొక్క గొప్పతనం, పార్టీ చేసిన విజయాల గురించి మాట్లాడాడు. కానీ అలా వ్యక్తిగతంగా మాట్లాడదని నివారించాడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా, ఓకే. బాబు మీరు ఎప్పుడు కూడా శృతి మించద్దు. ఏదైతే పిఠాపురం విషయంలో, వర్మ గారి విషయంలో కొన్ని కొన్ని వచ్చే జరిగినప్పుడు కార్యకర్తలు, నాయకులు కొంచెం సమన్వయం పాటించండి, అందరికీ మంచిగా జరుగుతుంది, కూటమిలో మనం ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా హెచ్చరించారు. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా ఎవరికైనా శృతి మించి మాట్లాడొద్దు, మీరు సమన్వయం పాటించండి అని ఇవాళ పార్టీ ఆవిర్భావంలో అడుగుతున్నాను. ఈ 13 ఏళ్ళలో ఒక్కసారి నా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇవ్వకపోగా ఏమన్నా తెలుసా, మా కార్యకర్తలు కూడా ఊరుకోరు, మేమున్నాం అంటే ఇండైరెక్ట్ గా రెచ్చగొడుతుంది. అది రెచ్చగొట్టేద్దాం కోసం. చాలా తప్ప. ఆ, రెచ్చగొడితే కింద కూడా పోతాడు. ఈ సేఫ్, ఈ ఓకే. సేఫ్. ఇప్పుడు నిన్న చంద్రయ్య 2000 యా, ఇరవై చంద్రన్న. ఇరవై ఇరవై రెండు ఆ కేసు మళ్ళీ చంద్రయ్యకి తీస్తున్నారు. ఏమి కథ చెప్పారు? కేవలం జై జగన్ అన్నందుకు, అనలేదని వాడిని రాళ్లతో కొట్టి చంపారు. ఉం? మళ్ళీ అది గొండ్లపాడు, మన అది, ఆ, చీరాల కాదు, మాచర్ల దగ్గర ఉమ్. గొండ్లపాడు మండలంలో కూడా ఒక అవును. ప్రెసిడెంట్ కి ఇలాగే వాడితో కొట్టి రాళ్లతో కొట్టి చంపారు. కేవలం జగన్ మీద విమర్శ చేసి మాట్లాడారు. పిన్నెల రామకృష్ణారెడ్డి ఇట్లా గారి ఎన్ని తాలూకా. ఆ, పిల్లలు గారి రైట్ హ్యాండ్ ఎవడు వచ్చి ఆయన చంపేశారు. అవును. అంటే అందులో కూడా ఉన్నారట. అంటే ఎంత దారుణాలు జరిగాయి. దానికి వద్దు తప్పుని అంతెందుకండి, తల్లి చెల్లి మీద భయంకరమైన జుగుప్స కలిగించే మాటలు మాట్లాడాడు. తల్లివి వీర రవీందర్ రెడ్డి. మానం మీద, చెల్లి పుట్టుకు మీద, వర్ర రవీందర్ రెడ్డి. ఆ? ఖండించారు ఎవరైనా? కానీ తప్పు అని చెప్పారా? ఈ రోజు ఇలా మాట్లాడితే, అంటే ఇటు ఆ మీరన్నట్టు సాయి కృష్ణ ఒక కారులో కూర్చొని వీడియో చేశాడు ఏడుస్తూ. అవును. తమ్ముళ్ళు, మీరు ఎప్పుడు ఇది బానిస అయిపోకండి, లొంగిపోకండి, నాయకుడు చేదో చేసేస్తాడని మనం చెబుతాము, ఎప్పుడేం చేయడు, మీ జీవితాలు మీరు చూసుకుంటారు. బోరుగడ్డ అని నేను వీడియో చూశాను. నేనైతే పశ్చాత్తాప పడినట్టు అనిపించలేదు. దెబ్బలు పడతాయి కాబట్టి ఏడుస్తున్నారని చెప్పారే భయపడుతున్నా. కాబట్టి నేను కాకపోతే కళ్ళ నుంచి ఒక్క చుక్క రాల. ఈవెన్ ఆ సాయి కృష్ణారు ఆ నేనైతే అబ్బాయి అయితే కొంచెం జెన్యున్ అనిపించింది, ఏడుస్తాడు. ఒక 1 మినిట్ బాగా ఏడ్చాడు పాపం. అవును, అవును. ఆయన క్లియర్‌గా చెప్పాడు. తమ్ముళ్ళు మీరెవ్వరు కూడా పార్టీ కోసం, పార్టీ జెండా కోసం మీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోకండి అని చెప్పాడు. అవును. ఈయనైతే అలా చెప్పలే. ఎందుకంటే మళ్ళీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడతారు, వైసీపీ కాపాడుతున్న ధైర్యంతో ఉన్నాడు. చూద్దాం. ఆ ధైర్యంతో, పైగా ఆ పోలీసులు ఇచ్చే ట్రీట్మెంట్ భయంతో మాట్లాడిన మాటలే తప్ప, పోసాని గారు ఏమయ్యారు? ఇన్ని కబుర్లా కదా, ఈయన కదా పోసాని గారికి చిరంజీవి గారు ఫోన్ చేసి ఏడ్ చేశారట. మా తమ్ముడు ఇలా అయిపోతున్నాడు, పవన్ కళ్యాణ్ మా నాగబాబు ఇలా అయిపోతున్నాడు. మరి నేను ఎందుకు చెప్పలేదు? సింపుల్ గా సజ్జల గారు ఏది చెప్తే అదే చెప్పారని చెప్తున్నారట పోలీసులకి. ఉమ్. పోసాని గారు, నేను చూడలేదు, ఆయన అలా ఇప్పుడు చెప్పాడన్నట్టుగా బోరుగడ్డ వార్తల్లో స్క్రిప్ట్ వచ్చింది. కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిందేనా వీడియో? అయ్యుండొచ్చు, అయ్యుండొచ్చు. ఎందుకంటే సజ్జల గారు ఎప్పుడైతే 2019 తర్వాత వైసీపీలో కీలకంగా మారారో, నాయకుల పనితీరు, నాయకుల మాట తీరు మారింది. ప్రతిదీ భూత పురాణంగానే స్టార్ట్ అయింది. విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2 గా ఉన్నప్పుడు ఇది జరగలేదు. ఓకే. మీకు రేపు రాబోయే ఫీజు రీయింబర్స్మెంట్ కి ఆ తల్లి దీవులకు సంబంధించి కూడా ధర్నా చేయబోతున్నారు. ఆ ధర్నా మీద సజ్జల గారి పోస్టర్ పెద్దది ఉంది. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు డౌట్ ఏంటంటే, వైసీపీ నాయకుడు సజ్జల, జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు కొంతమంది. సజ్జల ఓకే. ఫోటో పెద్దది, జగన్మోహన్ రెడ్డి గారు బైక్ పట్టుకొని ఇలా ఉంటారు చెయ్య, అది అవును. చిన్నది ఉండాలి. ఇప్పుడు దాన్ని బట్టి చెప్పండి, వైసీపీ అసలు నాయకుడు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇంతకుముందు ఈవెన్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ గారి ఫోటోనే లేదు అన్నట్టు కూడా మనం చూసాం. అదే ఎప్పుడు వాళ్ళ ఛానల్లోనే తీశారండి, ఇంకెప్పుడు ఎందుకు పెడతారు? ఆయన ఆయన పేరుతో గెలవడం అయిపోయింది కదా, ఇంకెన్నిసార్లు గెలుస్తారు? అందుకే తీస్తారు. ఈసారి ఈ టాలెంట్ మీద, ఈ ఓన్ టాలెంట్ మీద గెలుద్దాం అనుకున్నారు ఈ పథకాలతో. మొన్న ఓకే. బాగా చూపించారు కదా, గెలిచి చూపించారుగా 11 స్థానాలు.
సార్ ఓకే. సరిపోద్దులే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్కి వచ్చినందుకు. థ్యాంక్స్ అమ్మా.